నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. డిసెంబర్ నెల 3వ తారీఖు 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ సూచనలు ఇస్తున్నారు, అయితే ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి, వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఏంటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు కుంభంలోను, కుజుడు సింహంలోను, బుధుడు ధనస్సు రాశిలోను, బృహస్పతి మిథునంలో వక్రగతిలో చివరి దశలోకి వచ్చేశాడు. శుక్రుడు తులాలోను, శని భగవానుడు కుంభరాశిలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ప్రభావము కుంభంలో చంద్రుడు ప్లస్ శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే స్థిరత్వం ఏర్పడుతుంది, బాధ్యతతో పనిచేయాలని ఉత్సాహం ఏర్పడుతుంది. తులలో శుక్రుడు ఉండడం వల్ల సంబంధాలు, సహాయ సహకారాలు, వ్యాపారంలో ఒప్పందాలకు ఈరోజు చాలా బాగుండబోతోంది. చెప్పాను కదా, డిసెంబర్ నెల చాలా చక్కగా ఉండబోతోంది, నిరాశ చెందకండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుంభ చంద్రుడు కారణంగా మీలో ధైర్యం పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది. కార్యాలయంలో అంటే మీరు పనిచేసే ఆఫీసులు కానీ లేదంటే వేరే ఆఫీసుల్లో కానీ ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. పెద్దవారి నుంచి అంటే మీ పై అధికారుల నుంచి మీకు సహాయ సహకారాలు మీరు పనిచేస్తున్న ఆఫీసుల్లో అందుకుంటారు. ఇంట్లో శుభకార్యానికి సంబంధించినటువంటి మాట ముచ్చట్లు జరగడము, చర్చలు జరగడము, తర్వాత నిర్ణయాలు తీసుకోవడము లాంటి విషయాలు జరుగుతాయి. ప్రయాణాలు లాభాలు తెచ్చిపెడతాయి. సూచన ఏంటంటే కనుక మీకు ఆవేశం ఎక్కువ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మీరున్న ప్రదేశం కావచ్చు, ఆ సిచ్యుయేషన్ కావచ్చు, ఏదైనా మీకు అలాంటి ఆవేశ సందర్భాలు ఏమైనా వస్తే కనుక పక్కకు తప్పుకోవడం కానీ కంట్రోల్ చేసుకోవడం కానీ చేసుకోండి. పరిహారంగా ఈరోజు చంద్రుడికి సాయంత్రం సమయంలో పాలును కలిపిన అన్నాన్ని నివేదన చేసుకోండి. అదృష్ట శాతం 78, కలిసి వచ్చే రంగు సిల్వర్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము సోమవారము మంగళవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కుజ ప్రభావం చాలా స్ట్రాంగ్గా మీకు ఉంటుంది. మీ నిర్ణయాలు అందరూ సమ్మతించేటట్టుగా గోచరిస్తోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే డబ్బు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్తగా విస్తరణ కోసం కానీ లేదా కొత్తగా వ్యాపారాలు కానీ పెట్టుబడులకు కానీ దేనికైనా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది. అయితే సూచన ఏంటంటే కనుక మీరు కొంత గర్వాన్ని తగ్గించుకోండి. మీలో ఎక్కడో ఏదో ఒక చోట కాస్త గర్వం ఉంటే కనుక ఆ గర్వాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సూర్యుడికి ఈరోజు ఉదయాన్నే అర్ఘ్యం ఇచ్చే ఏర్పాటు చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 84, కలిసి వచ్చే రంగు బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కేతు ప్రభావం వల్ల చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి. దానికి నిరాశ చెందకండి. చిన్న చిన్నవే, పెద్దగా ఏమీ కాదు. అయితే చివరిలో మీరు సక్సెస్ అవుతారు. అడ్డంకి వచ్చింది కదా అని ఆగిపోతే కనుక ఇబ్బంది పడే అవకాశం ఉంది. చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా కానీ ముందుకెళ్లే ప్రయత్నమే చేయండి, సక్సెస్ సాధించుకుంటారు. అయితే ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఉంటుంది. ధన సంబంధిత విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ధనము ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో కాదు. చెక్స్ విషయం కానీ లేదంటే ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ బ్యాంకులో కానీ ఇట్లాగా ధనకు సంబంధించినటువంటి ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ధనాన్ని క్యారీ చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది తప్ప పెద్దగా ఆరోగ్య సూచనలు అయితే ఏమి కనిపించట్లేదు, అలానే అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. అయితే మీకు చెప్పదగిన ప్రత్యేకమైన సూచన ఏంటంటే కనుక మీ ఆలోచనలు ఏమైనా ఉంటే, అంటే నెగిటివ్ కాదు, నెగిటివ్ అయినా కానీ లేదా పాజిటివ్ అయినా కానీ మీకు మీరు సెల్ఫ్గా క్లియర్ చేసుకోండి. మీలో చెడ్డ ఆలోచన వచ్చినా క్లియర్ చేసేసుకోండి, మంచి ఆలోచన వచ్చినా క్లియర్ చేసేసుకోండి. దాన్ని దాచుకునే ప్రయత్నం చేయకండి. అయితే పరిహారం ఏంటంటే కనుక లక్ష్మీ అమ్మవారికి పసుపు దీపాన్ని వెలిగించి ధనపరంగా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని పోగొట్టమని సంకల్పం చెప్పుకోండి. అదృష్ట శాతం 70% గాను, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే వారాలు బుధవారము శుక్రవారము.